దేవుని నామానికి మహిమ కలుగుగాక. దేవుని బిడ్డలారా, ఉదయకాలంలో ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీరు బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ప్రతిదినం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా. దేవుడే నీకు వచ్చి కృప కలిగిన దినం ఇస్తున్నాడు కదా. అందుని బట్టి హ్యాపీగా ఉంటున్నారు దేవుని బిడ్డలారా. ఈ దినమంతా సంతోషించండి, ఆనందించండి. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దామా? పరిశుద్ధ దేవుని గ్రంథం నుంచి మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 37వ వచనం చదువుకుందాం. నీ మాటలను బట్టి నీతిమంతుడు పని తీర్పు నొందుకు, నీ మాటలను బట్టి అపరాధి పని తీర్పు నొందుకు. ఈరోజు దేవుని పిల్లరా, దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ మాటలను బట్టి నీ మంచివాడు పని తీర్పు పొందుతావంట. నీ మాటలను బట్టి నీవు చెడ్డవాడు పని తీర్పు పొందుతావంట. ఈరోజు దేవుని పిల్లరా, మనం చేసే పనులను బట్టి కాదు, కానీ మాట్లాడే మాటలను బట్టి కూడా దేవుడు మనం తీర్పులను తీసుకుంటాడంటే దేవుని బిడ్డలారా, ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు దీవించబడాలా, మీరు ఆశీర్వదించబడాలా, మీరు మంచి దినాలు చూడాలా, మీరు మీ బిడ్డలు ముందు తరాలు దీవెనలు ఉండాలా, అయితే మంచినే పలకండి, మంచినే చేయండి. హృదయం నిండుకున్న దానిని బట్టి నోరు మాట్లాడుతుందని వాక్యం సెలవిస్తుంది. మీరు హృదయంలో మంచిని కలిగి ఉంటే ఖచ్చితంగా మంచినే పలుకుతారు. మీ హృదయంలో మీరు చెడుగా కలిగి ఉంటే ఖచ్చితంగా ఆ చెడు బయటకు వస్తుంది దేవుని బిడ్డలారా. కాబట్టి తీర్పు దినంలో మనందరినీ దేవుని నిష్కల్మషంగా నిలబడాలి అంటే మంచి మాటలు మాట్లాడాలని, తీర్పు దినంలో వచ్చిన మనము దేవుని ఎదుట ధైర్యంగా నిలబడాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఒక చెట్టు మంచి ఫలమును బట్టి ఆ చెట్టు మంచి చెట్టు అని మనం ఎంచుతాము. ఎందుకంటే ఫలమును బట్టి ఆ చెట్టు ఏమి చెట్టు అని మనం తెలియజేస్తాము. అట్లాగే మన నోటి మాటను బట్టి మనం మంచి వాళ్ళమా చెడ్డవాళ్ళమా అని దేవుడు కూడా దాన్ని కనుగొంటాడు. దేవుని బిడ్డలారా, మంచి చెట్టు మంచి ఫలం ఇస్తుంది, చెడ్డ చెట్టు ఎప్పుడు చెడ్డ ఫలంనే ఇస్తుంది, పల్లెలకాయ చెట్టు ఎప్పుడు పల్లెలకాయనే ఇస్తుంది, జామ చెట్టు ఎప్పుడు జామ పళ్ళనే ఇస్తుంది. కాబట్టి ఫలమును బట్టి చెట్టును మనము పరిష్కరించవచ్చు, తీర్పు తీర్చవచ్చు. ఈరోజు దేవుడు కూడా అదే అంటున్నాడు, మీ మంచి దానిలో నుంచి మంచిని బయటకు తీసుకురండి. అదే చెడ్డవారైతే చెడ్డదాన్ని ఇంట్లో నుంచి, దుర్చెట్లయితే చెడ్డదాన్ని ఇంట్లో నుంచి చెడ్డ విషయాలను బయటకు తీసుకొని వస్తారు. కనుక ఒక మాట వల్ల ఈరోజు పాప ప్రపంచంలో చాలా భయంకరమైన పొరపాట్లు జరిగిపోతే దేవుని బిడ్డలారా, ఇద్దరు వ్యక్తులకి గొడవ తెచ్చేది నోటి మాటే, కొన్ని కుటుంబాలను పాడు చేసేది నోటి మాటే, కొన్ని జీవితాలను స్పాయిల్ చేసేది నోటి మాటే. తెలిసి తెలియక కొంతమంది ఇలాంటి పలుకుతూ కుటుంబాలను పాడు చేస్తారు. కొంతమంది అనాలోచితంగా మాట్లాడి చాలా భయంకరమైన దుస్థితులకు వెళ్ళిపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, మీ మాట కృపా సహితంగా ఉప్పు వేసినట్లుగా దేవుని మహిమనించాలని వాక్యం సెలవిస్తుంది. మీరు నిస్సారంగా మాట్లాడితే కాళ్ళ క్రింద పడద్రోయబడి దుఃఖపడతారని వాక్యం సెలవిస్తుంది. కనుక కృపా సహితంగా మంచి మాటలు మాట్లాడండి, జీవితాలు మార్చండి, బ్రతుకులను మార్చండి, అనేకులను ఆదరించండి, మేలు చేయండి, మంచి చేయండి. అది చేతకాకపోతే మౌనంగా ఉండండి. అంతేకాని ఎవరిని మన వ్యర్థంగా వారి సాక్ష్యాలు పాడు చేయాలని మనం చూస్తే మన సాక్ష్యాలు పాడైపోతాయి, నశించి నరకానికి వెళ్ళిపోతాం, పాడైపోతాం. ఎవరు చూసినా చూడకపోయినా మనల్ని చూస్తున్న వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా మనకు తీర్పులను తీసుకుంటాడనే విషయాన్ని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా, మనతో మాట్లాడిన వాగ్దాన నిమిత్తం మనందరం కూడా సిద్ధపడదాం, ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు మహిమ. ఎంతమందిని ఈ రీతిగా మీరు బలపరుస్తున్నారు, సిద్ధపరుస్తున్నారు, ధైర్యపరుస్తున్నారు, ఆ రీతిగా ప్రతి ఒక్కరు సిద్ధపడి మంచి ఫలములు ఫలించడానికి సహాయం చేస్తూ ఈ రామ మహిమార్గం ఒక్కొక్కరిని ముందు కొనసాగించి బాడేస్ చేస్తున్న వారికి కూడా తీవ్ర శుభములు కలిగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేయండి. దేవుని ద్వారా అనేక పంపించండి. హ్యాపీ